హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే పాట్ నెక్ ఎలా గీసేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా. ఇలా అయితే నేను గల్ల కట్ చేయకుండా లైనింగ్ కట్ చేశాను అనమాట. హ్యాండ్స్ లైనింగ్ షేప్ పట్టి అన్నీ కట్ చేశాను, గల్ల ఒకటి కట్ చేయలేదు అన్నట్టు. ఈ క్యాన్వాస్ పేపర్ తీసేసుకొని నేనైతే పాట్ నెక్ ఎలా గీసేది చూపిస్తాను మీకు, ఓకేనా. లెంత్ వచ్చేసి నాది 15 ఇంచెస్ ఉందన్నమాట. 14 ఇంచెస్ వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పటికి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నా, చంకర డౌన్ వచ్చేసి 5.5, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అంటే 9 ఇంచెస్ వచ్చేస్తుంది 4 డివైడ్ చేసుకుంటే. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నా, 2.5. లెంత్ వచ్చేసి మొత్తం 11 వస్తుంది. 10కి 10.5 ఒక పావు ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకున్నా. 11 పెట్టేసిన తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైకి తీసుకున్నా. చూడండి, ఖర్చు కోసం పావు ఇంచు పైకి తీసుకున్నా కదా. ఇక్కడ వచ్చేసి ఒక 3.5 అయితే మార్కింగ్ చేసుకున్నానండి, ఎందుకంటే పాట్ నెక్ కట్ చేస్తానని చెప్పాను కదా. ఒక 3.5 తీసుకున్నా, అంటే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, విడ్త్ ఎక్కువ ఉంటేనే ఇలాంటి డిజైన్స్కి బాగుంటుంది. ప్లస్ నేనేమనుకున్నానంటే పోల్ట్ బటన్ 3.5 అయితే తీసుకొని కింది నుంచి 3.5 తీసుకొని ఇలా 1 ఇంచ్ పెట్టాను నేను. 1 ఇంచ్ మరీ విడ్త్ ఎక్కువ అవుతుంది, హాఫ్ ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ 2.5 నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి, అంటే బయట హాఫ్ ఇంచ్ లోపల ఒక హాఫ్ ఇంచ్. ఇక్కడైతే నేను 1 ఇంచ్ ట్రై చేస్తున్నా. ఎక్కువ చూడండి, గల్ల మన షేపు కరెక్ట్గా రావాలి. చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకుని తర్వాత షేప్ ఎలా వచ్చిందో చూసుకున్న తర్వాత పాట్ షేప్ వచ్చిందా రాలేదా. ఇది విడ్త్ ఎక్కువ ఉంది కదా, చూడండి. ఇలా రాకుండా పైన లైన్ కూడా తీసేయాలన్నమాట. చూడండి, ఈ లైను ఇది అవసరం లేదు, ఇలా రావాలి పాట్. ఇది కూడా విడ్త్ ఎక్కువ ఉందనుకో, నేను 1 ఇంచ్ పెట్టాను కదా కింద, హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను మళ్ళీ క్యాన్వాస్ పేపర్ పెట్టి చూపిస్తాను. చూడండి, ఇదైతే పాట్ షేప్ వచ్చింది. నేను పోల్ట్ బటన్స్ పెడితే సరిపోతుందండి, ఇంత విడుతున్నా కూడా పోల్ట్ బటన్స్ ముంగటికి వస్తాయి కదా, బాగుంటుందన్నమాట. నేను పెట్టి చూపిస్తాను. ఇలా అయితే నెక్ కన్నా ఒక 2 ఇంచ్ విడ్త్ ఎక్కువ తీసుకోండి క్యాన్వాస్ పేపరు. ఇక్కడ వచ్చేసి 5 తీసుకున్నా. 2.5కి మనము విడ్త్ తీసుకున్నాం కదా పైన షోల్డర్ దగ్గర. ఈ 11 ఇంచెస్ అయితే 10.5 పెట్టుకోండి. 10.5 పెట్టేసుకున్న తర్వాత ఒక 3.5కి మార్కింగ్ అయితే కింద వేసేస్తున్నా నేను. పైన 2.5, కింద విడ్త్ వచ్చేసి 3.5 తీసుకున్నా, ఎందుకంటే ఈమె బ్రాడ్గానే వేస్తుంది, నెక్కులు బ్రాడ్గా ఉండాలంటది అనమాట. ఈ 2 లైన్స్ కలిపేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ పైకి 3.5 పైన, ఇక్కడ 2.5 కింద, హాఫ్ ఇంచ్ అక్కడ, హాఫ్ ఇంచ్ బయటికి ఇలా మార్కింగ్ వేసుకొని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకోండి. పాట్ షేప్లో మనకు రావాలి. ఇలా మళ్ళీ దాన్ని డ్రా చేస్తున్నా. చూడండి, ఇలా షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా పాట్ షేప్లో, అంటే కుండ షేప్లో రావాలి మనకు. ఇక్కడ 1 ఇంచ్ విడ్త్ తీసుకొని మనం కట్ చేసేసుకుందాము. 3/4 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా తీసుకోండి. ఇలా ఈ డ్రా చేసాం కదా, ఆ డ్రా షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా లోపల కూడా కట్ చేసేద్దాం. దీన్ని మనం లైనింగ్ మీద పెట్టేసి షైనింగ్ ఉన్న పక్కన
కిందికి పెట్టేసేయండి. షైనింగ్కి కిందికి పెట్టేసి మనము లైనింగ్ మీద పెట్టేసుకొని ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు కట్ చేయకుండా ఉండండి, ఎందుకంటే షేప్ మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇలా ఉంచడం వల్ల. లేకపోతే కొంచెం వెడల్పైన రావచ్చు. ఇలా పెట్టుకోవడమే కరెక్ట్గా ఉంటుంది. ఈ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోండి, ఎందుకంటే మిడిల్ పాయింట్ అని తెలుస్తుంది. చూడండి పాట్ షేప్లో కరెక్ట్గా వచ్చింది. ఇలా ఒక టక్స్ ఇచ్చుకుంటే మనకు మిడిల్ పాయింట్ అని తెలుస్తుంది. లైనింగ్ కూడా ఒక టక్స్ ఇచ్చుకోండి. ఇలా పెట్టేసి ఐరన్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ కూడా చూపిస్తాం మీకు. ఫ్రంట్ అయితే నేను నెక్ కూడా కట్ చేయనండి. ఇలా ఫ్రంట్ కూడా రౌండ్ షేప్ అనమాట. 6 ఇంచెస్ తీసుకొని నెక్ అయితే కట్ చేయలేదు, మళ్ళీ తర్వాత నేను కట్ చేస్తాను, ఎందుకంటే పోటీ బటన్స్ కూడా పెట్టేది ఉంది, అవి కూడా చూపిస్తాం. మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ లైక్ వలన వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది కదా వీడియో. ఇలా రౌండ్గా అయితే గీసాను. కింద 3 పెట్టాను. 3.5 పెడితే మళ్ళీ విడత ఎక్కువ అవుతుందండి బ్యాక్ లాగా. కింద 3 పెట్టి పైన 2.5 పెట్టుకోండి. నీట్గా వచ్చేస్తుంది, మనకు విడత లేకుండా ఉంటుంది. ఓకేనా. ఇది క్యాన్వాస్ పేపర్ ఇలా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.